భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రస్తుతం సంస్థాగత ఎన్నికల వ్యవహారం నడుస్తోంది. ఇది పూర్తయితే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అయితే వాస్తవంగా పేరుకి ఆ ఎన్నికలు కానీ ఫైనల్గా అధినాయకత్వం ఎవరిని నిర్దేశిస్తే వాళ్ళే. అది అధినాయకత్వం ఎవరు? బీజేపీ తరపున అమిత్ షా, నరేంద్ర మోడీ. నడ్డా ఉన్నారు నామకే వాస్తే. నడ్డాని పెట్టింది కూడా అమిత్ షానే. ఇప్పుడు నడ్డా ప్లేస్లో ఎవరిని పెట్టాలి? శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుని ఆర్ఎస్ఎస్ చెప్తోందన్నటువంటి మాట బలంగా వినబడుతుంది. దాన్ని అమిత్ షా అడ్డుకుంటున్నారన్నటువంటి మాట మరింత బలంగా వినబడుతున్నటువంటి వేళ వాస్తవంగా అసలు ఇప్పటిదాకా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 ఏళ్ళు చేశారు, 1980 నుంచి 86 దాకా. తర్వాత అద్వానీ గారు 91 దాకా చేశారు, అంటే ఆయన 6 ఏళ్ళు చేశారు, 86 నుంచి 91 దాకా. ఆ తర్వాత మురళీ మనోహర్ జోషి 91 నుంచి 93, అప్పటి నుంచి 2 ఏళ్ల సిస్టమ్లు, 4 ఏళ్ల సిస్టమ్లు అట్లా వచ్చినాయి. మురళీ మనోహర్ జోషి 91 నుంచి 93 దాకా 2 ఏళ్ళు చేస్తే, మళ్ళీ లాలకృష్ణ అద్వానీ 93 నుంచి 98 దాకా 5 ఏళ్ళు చేశారు. ఓవరాల్గా 11 సంవత్సరాలు అద్వానీ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత కుష్బాబు థాకరే 98 నుంచి 2000 మధ్యలో చేశారు. బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 దాకా చేశారు. జానా కృష్ణమూర్తి 2000 టు 2002 మన తెలుగువాడైనటువంటి ఆయన జాతీయ అధ్యక్షుడిగా చేసింది. వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004, అంటే వరుసగా తెలుగు వాళ్ళకి వచ్చినటువంటి ఛాయిస్. జానా కృష్ణమూర్తి యాక్చువల్గా తమిళం అంటారు, తెలుగు అంటారు, బట్ తెలుగు బాగా మాట్లాడాయన. మళ్ళీ అద్వానీ గారు 2004 నుంచి 2006 దాకా చేశారు. రాజ్నాథ్ సింగ్ 2006 నుంచి 2009 దాకా చేశారు. తర్వాత నితిన్ గడ్కరీ 2009 నుంచి 13 దాకా 4 ఏళ్ళు చేశారు. తర్వాత మళ్ళీ రాజ్నాథ్ సింగ్ 2013 నుంచి 2014 దాకా ఏడాది చేశారు. అమిత్ షా 2014 నుంచి 2020 దాకా 6 ఏళ్ళు చేసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ అధ్యక్ష స్థానం 2 ఏళ్లే ఉండాలి, 4 ఏళ్లే ఉండాలనేది లేదు. కేవలం అధినాయకత్వాల నిర్ణయం చుట్టూ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.